నాగేంద్ర వినిపిస్తుందా? వర్మ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నాగేంద్ర మీ వాయిస్ మ్యూట్లో ఉండటంతో ఒకసారి చెక్ చేయండి. పీసీఆర్ వర్మ గారు వాయిస్ వినిపించలేదా నాగేంద్ర గారు? సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది నాగేంద్ర గారు. ఏంటి అల్లు ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది అంటే, ఇబ్బందులు అంటే ఒక అద్భుతమైన విజయం, అసలు దేశవ్యాప్తంగా రికార్డు సాధించిన దాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. మళ్ళీ అర్జున్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళడం జరిగింది బన్నీ. సో కొనిదెల వారు రంగప్రవేశం చేస్తేనే తప్ప దీనికి ఉపశమనం రాదు. ఎంతో కొంత ఆ పవర్ ఇక్కడ పనిచేయాలి అన్నది. ఏం జరుగుతుంది సార్? వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు బాలకోటయ్య గారికి, చిన్నబ్రెడ్డన్నకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, అల్లు అర్జున్ అంశం మాట్లాడాలా అంటే, ముందుగా అల్లు అర్జున్ ఒక మెగా అభిమానులుగా ఉన్నటువంటి విషయం నుంచి, ఇక్కడ ఆ ఫ్యామిలీలో అల్లు అరవింద్ గారు, సురేఖమ్మ గారు, అంటే వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. మనకు తెలిసి ఫ్యామిలీ వరకు ఎక్కడైనా ఏదైనా ఉంటే ది బెస్ట్ ట్రబుల్ షూటర్లుగా, డౌన్ టు ఎర్త్, అందరినీ సురేఖమ్మ గారు అయితే తన బిడ్డల్లాగా పెంచి పెద్ద చేసినటువంటిది. దీంట్లో ఎక్కడైనా దీంట్లో నిర్వివాదాంశం. కానీ వీళ్ళు పెరుగుతూ, అంటే ఇక్కడ భారతము, రామాయణము, భాగవతం ఎలాగో వాళ్ళ కుటుంబం, ఆ మెగా కుటుంబంలో అంటే ఒక కష్టము లేదా ఒక బాధ, లేదంటే ఒక కృషి, ఒక పట్టుదల, ఒక ఓటమిని జయించి గెలుపు, ఇలా ప్రతి అంశానికి వాళ్ళు ఎవరు అంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఆ కుటుంబంలో ఉన్న ఏ హీరోకైనా ఆదర్శంగా, అంటే అల్టిమేట్ గా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చిరంజీవి గారు ఒక సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా, ఏ విధమైనటువంటి రాకుండా తన స్వయం కృషితో, పట్టుదలతో సినీ ఇండస్ట్రీకి వచ్చి ఆకాశం అంతా ఎత్తి మేరునగ ధీరుడు. అంత ఎత్తులో ఉన్న, అంటే ఇంతటి అంటే గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులను కానీ, ప్రజలను కానీ అనునిత్యం సమాజంలో చాలా మంచి కోణంగా సామాజిక సేవ అయితేనేమి, చిరంజీవి గారి అభిమానులు అన్న సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేటిగా తీర్చిదిద్ది పోతున్నటువంటి వ్యక్తి. ఇంకా ఆయనకంటే ఆదర్శం ఎవరుంటారు సార్? తర్వాత ఈ పక్క కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు, అదే అన్నయ్య వాళ్ళ దగ్గర పెరిగి ఒక ఓటమినో ఒక విజయాన్నో స్వయంగా కష్టం 2 చోట్ల ఓడిపోయినా సరే అక్కడ ఆ ఓటమి యొక్క శిథిలాల మీద లేచి నిలబడి మళ్ళీ నేనున్నాను అంటూ 100% ఓర్పు, పట్టుదల, సహనం అన్నిటిని జోడించుకొని, ముఖ్యంగా ఆయన రెక్కల కష్టం సార్ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్. అంటే ఇంతకంటే ఆదర్శం ఇంకెవరు కావాలి సార్ ఆ కుటుంబంలో? మరి అల్లు అర్జున్ గారు కూడా కష్టపడి బాగా సినిమా ఒక హీరో అయినాడు. వీళ్ళని చూసి ఏం నేర్చుకున్నట్టు సార్ ఆయన? నా ప్రశ్న, అంటే నేను కుటుంబ సభ్యుల్లాగా అందరూ అభిమానులమే, మేము కూడా అల్లు అరవింద్ సారు మొదటి సినిమా నుంచి అల్లు అర్జున్ చూసిన వాళ్ళమే. మెగా అభిమాన నాయకులందరినీ దగ్గరకు తీసుకొని క్లాప్ కొట్టే కానించి మనవాళ్ళు, అంటే ప్రతి మెగా అభిమాని అల్లు అర్జున్ మన మెగా మేనల్లుడిని హక్కును చేర్చుకొని అందరూ అభిమానించే. మరి ఈ రోజు విజయం ఓకే, విజయాలు చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఓటమిలు నాగేంద్ర గారు అంటే కాదు, అల్లు అర్జున్ తప్పేమన్నా ఉందా ఇందులో? అల్లు అర్జున్ తప్పేమన్నా ఉందా అంటే మీరు తప్పు గురించి మాట్లాడటంలే, ఒక వ్యక్తి పరివర్తన, అంటే నేను యాటిట్యూడ్ దాని గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తెనాలిలో మెగాస్టార్ చిరంజీవి గారు, అంటే ముందే మా అందరికీ చెప్పేశారు ప్రజారాజ్యం టైంలో, లక్షలాదిగా వేలాదిగా రోడ్ల పడితే ఉన్నారు. అసలు ఇంకా అల్టిమేట్ జనం, ఆయన వ్యాన్ కదిలేదానికి కూడా లేదు, రోడ్ షో జరుగుతూ ఉంది, ఆయన వస్తున్నాడు. ఈ సందర్భంగా బైక్ లో నుంచి 2 మనుషులు, పిల్లలు పడి చనిపోయారు సార్.
అవును. ఆన్ ది స్పాట్ ఆయన కొద్ది ఒక ½ కిలోమీటర్ పోతానే తెలిసింది ఆయన మొత్తం క్యాన్సిల్ చేసుకొని, వాళ్ళకంటే నాకేం ఎక్కువ కాదని చాలా మంది పోలీసులతో సహా ఆయనకి ఇచ్చారు. సరే ఈ టైంలో మనం వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎట్టుంది అంటే, లేదు వాళ్ళ నా అభిమానులు, నేను వెళ్ళాలని వ్యాన్ ఆపి ఆయన వెనక్కి వచ్చి అక్కడ దగ్గర కూర్చొని ఆ తల్లిదండ్రులను పట్టుకొని ఆయన కన్నీళ్లు, అమ్మ మీకే కాదు నాకు కూడా బిడ్డలే, వీళ్ళ అభిమాన బిడ్డలని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే, అళ్ళల్లో ఒక ఆడామని మీకు నీ చెప్తాను, ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. ఏమనిందంటే, నిజమేనాయన మనకైనా కానీ మనకు 2 ఓట్లు కూడా పోయినాయి ఆయన అనింది. నిజంగా హృదయ విదారకంగా అందరం కన్నీళ్లు పెట్టి ఏడ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను ఓదార్చడానికి, ఆ కుటుంబానికి ఆయన కన్నీళ్లతో వాళ్ళని హక్కును చేర్చుకున్నప్పుడు కూడా ఆ హక్కును చేర్చుకున్న విధానాన్ని చూసి, 2 బిడ్డలు పోయారు నాన్న, 2 ఓట్లు పోయినట్టే కదా మనకు అని ఏడ్చిందాం. ఆ ఏడుపులు అంటే ఆమె ఏం అంటే ఆ స్వాంతన. మరి మీరు ఏం నేర్చుకున్నారు? నేను అదే అడుగుతున్నా. అంత గొప్పగా మీ ఆయన కష్టపడి ఈరోజు మెగా నిర్మాతగా, మెగా అభిమానులకు, మాకు సైతం ఈ రోజుకు బ్లడ్ బ్యాంకులకు వచ్చి ఫ్లాగ్ యాక్షన్ కానీ అన్నిటికి నిలబడి మాకు కూడా ఆదర్శంగా ఉన్న మరొక పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఒకరు.